హలో ఫ్రెండ్స్. సో, నిఫ్టీ ఈరోజు చాలా గ్యాప్ డౌన్ తీసుకున్నా గానీ, నిఫ్టీ ఎలాంటి రివర్సల్ తీసుకోలేదు. స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ కనబడింది మార్నింగ్ నుంచి. సో, నియర్లీ 580 గ్యాప్ డౌన్ చూపించింది. ఈ గ్యాప్ డౌన్ తర్వాత నిఫ్టీ రివర్సల్ అయింది స్ట్రాంగ్‌గా. 23,200 దగ్గర ఎగ్జాక్ట్‌లీ సపోర్ట్ తీసుకుంది. అండ్ మళ్ళీ రివర్సల్ 23,350 దగ్గర ఎగ్జాక్ట్‌లీ సెల్లింగ్ ప్రెషర్ మళ్ళీ స్టార్ట్ అయింది. అండ్ ఇదే సెల్లింగ్ ప్రెషర్‌తో నిఫ్టీ 23,200 వరకు ఫాల్ జరిగింది. అండ్ మళ్ళీ రైస్ 23,320 వరకు. అండ్ 320 నుంచి నిఫ్టీ మళ్ళీ రివర్సల్. సో, మనం ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు 300 అవుట్ సైడ్ బ్రేక్‌ఔట్ ఇచ్చిందని. సో, ఇక్కడ బ్రేక్‌ఔట్ తర్వాత కూడా నిఫ్టీ సస్టైన్ అవ్వలేదు. అందుకే అంత ఫాస్ట్‌గా సెల్లింగ్ ప్రెషర్ కనబడింది మనకి. 300 దగ్గర ఎగ్జాక్ట్‌లీ సెల్లింగ్ ప్రెషర్ అనేది టోటల్ రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్ ఉంది ఇక్కడ. 23,300 దగ్గర మార్నింగ్ నుంచి. అండ్ ప్రీవియస్ రెసిస్టెన్స్ కూడా స్ట్రాంగ్‌గే ఉన్నాయి. 23,400 దగ్గర కూడా. సో, నెక్స్ట్ ఈ రెసిస్టెన్స్ ఇంత స్ట్రాంగ్ ఉండడం వల్ల సో, నిఫ్టీ మార్నింగ్ మొత్తం ఇక్కడ ఒక రేంజ్‌లో మాత్రమే ఉంది. ఎందుకంటే 23,200 దగ్గర కూడా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అప్పుడే ఫార్మ్ అయింది కాబట్టి. సో, కానీ ఇక్కడ 23,200 అనేది అప్పుడే స్లోగా ఇది అన్‌వైండింగ్ జరగడం స్టార్ట్ అయింది. ఇక్కడ పుట్ అవే బిల్డప్ అనేది అన్‌వైండింగ్ జరగడం స్టార్ట్ అయింది. కాల్ అవే బిల్డప్ బిల్డింగ్ అవ్వడం స్టార్ట్ అయింది కాబట్టి సో, మనకి ఇంత స్ట్రాంగ్ రివర్సల్స్ తీసుకున్నా గానీ రియాక్షన్స్ అనేవి ఇంకా స్ట్రాంగ్ ఉన్నాయి. మార్నింగ్ నుంచి చూసుకోవచ్చు మీరు. సో, ఇదొక లో ఫార్మ్ అవుతూ వెళ్ళింది నిఫ్టీ. సో, ఈ లో నుంచి ఇంకా సెల్లింగ్ ప్రెషర్ అనేది మనకొక సిగ్నల్స్ లాగా ఇచ్చేసింది. సో, ఆఫ్టర్ 1 పీఎం తర్వాత ఎగ్జాక్ట్‌లీ ఒక మంచి క్యాండిల్ ఫార్మేషన్‌తో ఇక్కడ బ్రేక్ డౌన్ తీసుకుంది ఎగ్జాక్ట్‌లీ. ఈ బ్రేక్ డౌన్ తర్వాత మనం ఈజీగా ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. 23,200 బిలో. అండ్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాక మనం స్టాప్ లాసెస్ అనేది కొంచెం ఈ క్యాండిల్ బిఫోర్ పెట్టుకుంటే ఈజీ ఉంటుంది మనకి. ఎలాంటి ఫాస్ట్ రివర్సల్స్ గానీ, వోల్టాలిటీతో గానీ రివర్సల్స్ రాకుండా ఈజీగా మనం ఇందులో ట్రేడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ హోల్డ్ చేసుకున్న వారికి ఈజీగా చాలా ప్రాఫిట్స్ దొరికేవి. సో, మన ఛానల్ ప్రీమియం ఛానల్‌లో కూడా అండ్ ఫ్రీ ఛానల్‌లో మార్నింగ్ మెన్షన్ చేసిందేంటంటే సో, నిఫ్టీ ఎలాగో గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అవుతుందని తెలుసు. సో, మరీ ఇంత గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ప్లస్ ఒక డబుల్ బాటమ్ ఎక్స్‌పెక్ట్ చేసాం. ఎగ్జాక్ట్‌లీ 23,000 దగ్గర నుంచి నిఫ్టీ డబుల్ బాటమ్ సో, థర్స్‌డే అయినా, ఈరోజైనా, రేపైనా ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి అనుకున్నాం. సో, రేపటికంటే ఈరోజే ఇంకా ఫాస్ట్ అయింది. సెల్లింగ్ ప్రెషర్‌తో 23,300 దగ్గర సెకండ్ టైమ్ బాటమ్‌ని కూడా టచ్ చేసింది నిఫ్టీ. సో, ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి ఇంకా బిల్డింగ్ అవుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ కొంచెం పొజిషన్ అనేది కొంచెం క్రిటికల్ అయినప్పుడే 23,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్‌లో యాక్ట్ చేసింది మార్నింగ్ నుంచి. ఎందుకంటే ఈ లెవెల్స్ అన్నీ వీక్ ఉన్నాయి అప్పుడు. 23,100 కూడా వీక్ ఉంది. 23,000 అనేది స్ట్రాంగ్ ఉంది సపోర్ట్ జోన్. సో, ఈ లెవెల్స్ అన్నీ సపోర్ట్‌లో వీక్ ఉన్నాయి. సో, అందుకే ఈరోజు నిఫ్టీ 23,000 వరకు లాస్ట్ మూమెంట్ వరకు ఫాల్ జరిగింది. సో, ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, మాక్సిమం అందరికి ముందే హింట్ ఇచ్చేసాను. నిఫ్టీ 23,300 దగ్గర మెయిన్ రెసిస్టెన్స్ ఉంది. దీనిపైన నిఫ్టీ క్లోజింగ్ తీసుకుంటేనే మనకు పాజిటివ్‌నెస్ అనేది బిల్డ్ అవుతది. అంతవరకు సెల్ ఆన్ రైజే ఉంటుందని మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా పోస్ట్ చేశాను. చాలామంది ఆ పొజిషన్స్ కూడా తీసుకొనుంటారు. సో, మీరు పొజిషన్స్ తీసుకుంటే పర్లేదు. స్టాప్ లాసెస్ కూడా మెయింటైన్ చేయాలి. ఇలాంటి వోల్టాలిటీ సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు. సో, జాగ్రత్తగా చూసుకొని మనం ట్రేడ్ చేస్తూ ఈ స్టాప్ లాసెస్ తీసుకుంటే బెటర్. ఇలాంటి లాంగ్ టర్మ్ అనేది కొన్నిసార్లు మిస్ అవుతాయి. సో, మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా ఈరోజు ప్రీమియం ఛానల్‌లో మాక్సిమం 55 పాయింట్స్ మాత్రమే గెయిన్ చేశాను. సో, 23,400 పీఈలో ఎగ్జాక్ట్‌లీ 365లో 345లో ఎంట్రీ తీసుకున్నాం. 345లో ఎంట్రీ, 345-400లో ఎగ్జాక్ట్‌లీ ఎక్సిట్ అయ్యాం. సో, మరి ఇంత అన్‌న్యాచురల్‌గా బిహేవ్ చేస్తది అనుకోలేదు నిఫ్టీ. ఇక్కడ మళ్ళీ ఎంట్రీ తీసుకోవాలి. మాకు ఛాన్స్ వచ్చింది. కానీ ఎగ్జాక్ట్‌లీ ఈరోజు ఫెస్టివల్ అవ్వడం వల్ల చాలామంది బిజీ ఉన్నారు. కొంతమంది ఫాలో అయ్యారు. ఎందుకంటే 23,000 దగ్గర ఎగ్జాక్ట్‌లీ సపోర్ట్ లెవెల్ అని ఉంది. సో, డబుల్ బాటమ్ టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రోజైనా, రేపటి వరకైనా. ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో ఇరాన్ రిటాలియేట్ అవుతుంది కదా స్ట్రాంగ్‌గా. ఈ ఆయిల్ రిఫైనరీస్ గానీ, మళ్ళీ నేచురల్ గ్యాస్. సో, ఇదొక కొత్త నెగెటివ్ న్యూస్ ప్రీవియస్ డేస్ నుంచే ఉన్నాయి. కానీ రీసెంట్ డేస్ నుంచి ఈ నేచురల్ గ్యాస్ మీద ఫెసిలిటీస్ మీద కూడా ఈ అటాక్స్ జరుగుతున్నాయని న్యూస్ కూడా చాలా ఉంది. న్యూస్ ఛానల్స్‌లో కూడా ఈ స్ట్రాంగ్ నెగెటివ్ ఇంపాక్ట్స్ అనేవి ఇంకా రష్ చేస్తున్నాయి కాబట్టి నెగెటివ్ ఇంపాక్ట్‌కి ఈరోజు నిఫ్టీ 22,920 వరకు టచ్ అయింది. సో, 23,000 కీ లెవెల్ బ్రేక్ డౌన్ తీసుకుంది.
కానీ 23,000 స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయ్యే వరకు ఇది రివర్సల్ అయింది ఫాస్ట్‌గా. సో, మీరు ఇక్కడ చూసుకోవచ్చు 23,000 దగ్గర హై ఓఏ బిల్డప్ కనబడుతుంది. 230 ప్రీమియం అది 65 లాక్ అది ఓఏ బిల్డప్ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్‌లీ కీ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయినప్పుడే. సో, పానిక్‌లో చాలామంది ఇంకా సెల్ చేసి ఉంటారు కదా! సో, వాళ్ళని ట్యాప్ చేసింది. సో, ఇక్కడ మొత్తం అన్‌సర్టెనిటీ అనేది స్టార్ట్ అవుతది. అందుకే ఎవ్వరికీ గ్యాప్ అప్ గానీ, గ్యాప్ డౌన్ గానీ రికమెండ్ చేయలేదు. ఆల్రెడీ డబుల్ బాటమ్ అయింది కాబట్టి. సో, జస్ట్ నిన్నటి వీడియోలోనే నిన్న మనం పోస్ట్ చేసిన మన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసిన వీడియో చూస్తే సో, అక్కడే మీకు అర్థమవుతుంది. డబుల్ బాటమ్ ఎందుకు ఫార్మ్ అవుతుంది, మొన్నటి నుంచి ఎందుకు ఇలా ఉంది నిఫ్టీ అని. సో, ఇక్కడ హవర్లీ టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీ చాలా రియాక్షన్స్ తీసుకుంది ఈ లెవెల్ నుంచి 23,800. ఇప్పుడున్న విక్స్ ఇక్కడ విక్స్ ఎంత ఫాస్ట్‌గా రైజ్ అయింది కదా! సో, ఈ రైజింగ్‌లో ఫాలింగ్ అనేది స్లో ఉంది. సో, స్లో ఉన్నప్పుడే మనకు అర్థమైంది ఏంటంటే సో, ఇంకా నెగటివిటీ అనేది ఇంకా హోల్డ్‌లో ఉంది. ఎలాంటి పాజిటివ్‌నెస్ లేదు నిఫ్టీలో, మార్కెట్‌లో మొత్తానికి. సో, అందుకే నిన్నటి రోజున మనం 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీని చూస్తే హోల్ డే మొత్తం రియాక్షన్స్ తీసుకున్నాయి. ప్రీవియస్ డేస్‌లో కూడా సేమ్ ఇలానే రియాక్షన్స్ తీసుకున్నాయి. కానీ మనకుంది న్యాచురల్ లేస్ కావు ఇవి. నార్మల్ లేస్ అస్సలు కావు. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ప్లస్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి. ఎనర్జీ క్రైసిస్ అని చెప్పేసి ఇంకొక న్యూస్ వస్తుంది కదా! సో, దానివల్లే నిఫ్టీ ఓ 2 డేస్, 3 డేస్ అలా రోల్ అవ్వాలి. కానీ ఇప్పుడున్న డేస్ న్యాచురల్ డేస్ కాదు కాబట్టి, జనరల్‌గా ఉండే డేస్ కాదివి. సో, ఈవెంట్ డేస్ చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి కాబట్టి, మనం ఎగ్జాక్ట్‌లీ 23,800 దగ్గర అనాలిసిస్ చేసి ఒక్క గ్యాప్ డౌన్ ఎక్స్‌పెక్ట్ చేసాం. కానీ నిఫ్టీ 580 పాయింట్స్ గ్యాప్ డౌన్ తీసుకుంది ఎగ్జాక్ట్‌లీ. అండ్ మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ ఉంటది ఖచ్చితంగా అని చెప్పాను. మార్నింగ్ ఎలా ఉన్నా లాస్ట్ 2 అవర్స్‌లో సెల్లింగ్ ప్రెషర్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటదని చెప్పాను. సో, అదే జరిగింది ఈరోజు. ఎగ్జాక్ట్‌లీ సెల్లింగ్ ప్రెషర్ అనేది చాలా బిల్డప్ అయింది. 23,200 బ్రేక్ డౌన్ తర్వాత ఇంకా ఎక్కువైంది సెల్లింగ్ ప్రెషర్. కాల్స్ అనేవి ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇవాళ. ఈరోజు మార్నింగ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ చిన్న చిన్న స్టాప్ లాసెస్‌తో ఈజీగా మనం ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ చాలా దొరికాయి. మార్నింగ్ నుంచి ఈ లెవెల్స్ అనేవి ఆల్రెడీ ప్రెడిక్ట్ చేసే పెట్టాను. 23,000 అనేది మేజర్ ఒక మంచి సపోర్ట్ లెవెల్ అవుతుంది. ఎందుకంటే ప్రీవియస్ సెషన్‌లో సేమ్ ఇక్కడ నిఫ్టీ మంచి సపోర్ట్ తీసుకుంది 23,080 దగ్గర. సో, ఆ లెవెల్ నుంచి నిఫ్టీ ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ 23,080 అబోవ్ నిఫ్టీ క్లోజింగ్ జరిగింది. దీని బిలో జరుగుంటే నిఫ్టీ ఖచ్చితంగా ఒక నెగెటివ్ ఇంపాక్ట్ జరిగేది 23,000 దగ్గర. కానీ ఇప్పుడున్న అన్సర్టెనిటీస్ కాబట్టి ఎలాంటి గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ వచ్చేది ఎక్స్‌పెక్ట్ చేయలేం. నిన్నటి రోజున ఎక్స్‌పెక్ట్ చేసాం. ఎందుకంటే మనకి టెక్నికల్ లెవెల్స్ అనేవి అంత ఈజీగా కనబడ్డాయి కాబట్టి. కానీ ఈరోజు ఎక్స్‌పెక్ట్ చేయలేం ఎలాంటి గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఉంటుందని. ఇలాంటి టైంలో కొంచెం ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉంటే బెటర్. ప్రీవియస్‌లీ మనం డిస్కస్ చేసిన లెవెల్స్ నుంచి నిఫ్టీ యాక్యురేట్‌గా వర్కౌట్ అవుతుంది. 23,000 డబుల్ బాటమ్ అనుకున్నాం నిన్నటి వీడియోలో సెషన్‌లో కూడా. సో, ఎగ్జాక్ట్‌లీ అదే డబుల్ బాటమ్ స్టార్ట్ అయింది. ఎండ్ అయింది కూడా ఈరోజు. సో, రేపటి మార్కెట్‌లో మనం చూసుకుంటే సో, 1 డే టైమ్ ఫ్రేమ్ కాదు. సో, 1 డే టైమ్ ఫ్రేమ్ ఎలా అయినా సెల్లింగ్ ప్రెషర్ కనబడుతుంది. సో, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో రేపటికి మనకి లెవెల్స్ మాత్రం ఖచ్చితంగా మోస్ట్ డేంజరస్ లెవెల్స్‌లా ఉంటాయి. సో, 23,000 ఒక లెవెల్ అనుకోవచ్చు ఇక్కడ. 22,800 ఆర్ 700 ఈ లెవెల్ అనేది టచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు. రేపటి క్లోజింగ్ వరస్ట్ ఉంటే మాత్రమే 22,700 టచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో, రేపటి క్లోజింగ్ ఒక్కటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ క్లోజింగ్ కనుక కరెక్ట్ ఉంటేనే బెటర్ మనకి. లేదంటే ఇంకా చాలా వరస్ట్ ఉంటుంది రేపటి ట్రేడింగ్ సెషన్‌లో. వీక్లీ క్లోజింగ్ ఇంపార్టెంట్ కదా మనకి. సో, వీక్లీ క్లోజింగ్‌లో నిఫ్టీ అయితే 23,200 వరకైనా ఆర్ ఈ ఫ్లాట్‌గా క్లోజ్ అయినా 22,100 అబోవ్ నిఫ్టీ 23,100 అబోవ్ క్లోజింగ్ జరిగితే కొంచెం పాజిటివ్‌నెస్ కానీ ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఈ వీక్లీ క్యాండిల్ చూస్తే మనకి ఇప్పుడు రేపు ఫ్రైడే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ కాబట్టి నిఫ్టీ ఎంత డ్రాగ్ అవుతుందో కూడా తెలీదు. సో, అంత అన్సర్టెనిటీ సిట్యుయేషన్ ఇది. సో, మాక్సిమం మనం ఎక్స్‌పెక్ట్ చేసేది ఓన్లీ 300 పాయింట్స్. సో, ఈ 300 పాయింట్స్ నిఫ్టీ డీప్ వెళ్తుందా లేదా అని చెప్పేసి రేపు కీ టెక్నికల్స్ లెవెల్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవాలి జాగ్రత్తగా. సో, ఇదొక నెక్స్ట్ సపోర్ట్ జోన్ అది 22,700. ఒకవేళ నిఫ్టీ 23,000 బిలో సస్టైన్ అవుతే మనకి ఈ వాల్యూ రేపు సెల్లింగ్ ప్రెషర్‌లో కనబడుతది. 22,700 ఆర్ 650 ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఫర్దర్‌గా మనకి రెసిస్టెన్స్ అంటే సో, ప్రీవియస్ లెవెల్స్ నుంచి 23,300 అండ్ 23,200 పైన సస్టైన్ అవుతే మనకి
మళ్ళీ ఇది ఒక రేంజ్ డిసైడ్ అవ్వచ్చు. అంత ఈజీగా 23,300 బ్రేక్అవుట్ ఇవ్వకపోవచ్చు. కానీ చూసుకోవాలి మనం. సో, కమింగ్ డేస్‌లో ఈ 22,000 రేపటి డేలో 22,000 అబోవ్ సస్టైన్ అవుతేనే నిఫ్టీ 23,000 వరకు వెళ్ళి ఒకవేళ సస్టైన్ అవ్వాలా లేకుంటే మళ్ళీ ఫాల్ జరగాలా అని చెప్పేసి వెయిట్ చేస్తది. ఆర్ ఎల్స్ రేపు గ్యాప్ డౌన్ తీసుకుంటే మాత్రం నిఫ్టీ సస్టైన్ అవ్వాలి 23,000 బిలో. సో, సస్టైన్ అవుతే మనకి 22,650, 22,700 చూసే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, మనకి రేపు కీ టెక్నికల్స్ లెవెల్ చూసుకొని ట్రేడ్ చేస్తే బెటర్. సో, అప్పుడు ఈజీ ఉంటది మనకి. ఫ్రీగా ట్రేడ్ చేసుకోవచ్చు. చాలా కూల్‌గా టెక్నికల్ లెవెల్ తీసుకొని మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయిన వారికి మాత్రమే సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. అండ్ ప్రతిరోజు మన ఈవినింగ్ వీడియోలో కూడా చాలా అంటే చాలా నాలెడ్జ్ ఈజీగా ఇంప్రూవ్ అవుతది. మార్కెట్స్ ఈజీగా అడాప్ట్ అవుతాయి. మీకు కీ టెక్నికల్ లెవెల్స్ గానీ, మార్కెట్ ప్యాటర్న్స్ గానీ ఈజీగా అర్థమవుతాయి. సో, ప్రతి ఒక్కటి ఫాలో అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన ప్రతి ఒక్క వీడియో, యూట్యూబ్ వీడియో కామెంట్ సెక్షన్‌లో అండ్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. మీరు ఇంకా సేఫ్‌గా ట్రేడ్ చేసుకోవాలనుకుంటే మన ప్రీమియం ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో, నాకు పర్సనల్‌గా డీఎం చేస్తే సరిపోతుంది. అండ్ థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఇస్ తెలుగు.